నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ ని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. జిల్లాలో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. వాటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక వర్షాలు తగ్గిన వెంటనే అధికారులతో పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తామన్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం 9 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కడెం ప్రాజెక్ట్ ని రాబోయే రోజుల్లో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. రెండు గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ బంద్ అయింది. సో ఆ గ్రామాల వాళ్లకు నిత్యావసర వస్తువులు అనేది ఇతర రూట్ ద్వారా సరఫరా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఈ కడెం డ్యామ్ కింద ఈ యొక్క వరద ఉధృతి కారణంగా కొందరు రైతుల యొక్క పంటలు నీట మునగడం జరిగింది. అట్లాగే కొన్ని ఇసుక మేటలు పెట్టినట్టుగా అవుపడుతూ ఉంది. ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత వాటికి సరి అయినటువంటి అధికార వ్యవస్థ ద్వారా సర్వే చేసి ఎన్యూమరేషన్ చేసి ఎస్టిమేట్ చేసి ఆ రైతాంగానికి వాళ్ళకు ఆర్థిక సహకారం చేయడం జరుగుతుంది. అట్లాగే ఒక చేపలు పట్టడానికి ఒక వ్యస్తతను అందులో కొట్టుకుపోవడం జరిగింది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఆ కుటుంబానికి ఏదైనా జరగరాని జరిగితే డెఫినెట్గా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునేట్టు కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కడెం డ్యామ్కి సంబంధించి గతంలో 2 సంవత్సరాల్లో ఈ వరద ఉధృతికి కడెం డ్యామ్ ఓవర్ఫ్లో అయి పైనుంచి వాటరు సుమారుగా 1,02,00,000 క్యూసెక్స్ వాటర్ ఓవర్ఫ్లో అయిన కారణంగా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే గేట్లు పనిచేస్తుంది. 2 సంవత్సరాలు అవి పట్టించుకోని కారణంగా అంటే గడిచిన టైంలో పట్టించుకునే కారణంగా అవి టోటల్గా రస్ట్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది. సో వాటికి 9 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ అమౌంట్ శాంక్షన్ చేయించి జిల్లా యంత్రాంగము గౌరవ శాసనసభ్యులందరూ కలిసి రెస్టోర్ చేసి ఆ గేట్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా అందుకని ఆ బాధ లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే సమీక్ష నిర్వహించడం జరిగింది. యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసేట్టు కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది టూరిజానికి సంబంధించి కూడా కడెం డ్యామ్లో ఇక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇక్కడ కూడా బోట్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా కొంత ఉపాధి అవకాశం దొరుకుతాయి కొందరికి. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం.